హలో గైస్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. నా పేరు భార్గవ్, నేను కతార్లో ఉంటాను. నేనుండే ప్లేస్లో వీడియోలో చూస్తున్న ఈ రెస్టారెంట్ని రీసెంట్గా ఓపెన్ చేశారు. ఈ రెస్టారెంట్లో డెజర్ట్స్ మాత్రమే సేల్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి బీ లబాన్. ఈ బీ లబాన్ అనే పేరు కొత్తగా ఉంది కదా. రెస్టారెంట్ లోపలంతా ఈ విధంగా బ్లూ లైటింగ్ థీమ్తో అయితే ఉంది. మేము వెళ్ళంగానే గావా అనే ఛాయ్ని అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ టీని ఎక్కువగా అరబ్స్ తాగుతారు. ఇది చాలా చేదుగా ఉంటుంది. అరబ్స్కి ఇది బాగా ఇష్టమైన ఛాయ్. ఈ రెస్టారెంట్లో మెనూ కార్డు కూడా బ్లూ థీమ్తోనే ఉంది. ఇక్కడ ఖతార్లో ప్రతి రెస్టారెంట్లో మోస్ట్లీ మెనూస్ 2 లాంగ్వేజెస్లోనే ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి అరబిక్. మెనూలో చాలా వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ ఆఫ్ డెజర్ట్ని నేను ఏ రెస్టారెంట్లో చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మేమైతే అంబలి మిక్స్ అనే డెజర్ట్ని ఆర్డర్ చేసాం. ఈ డెజర్ట్ మాత్రం చాలా సింపుల్గా ఉంది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునే లోపలే మనోడైతే ప్రిపరేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ అయితే చాక్లెట్ బ్రౌనీ కేక్ని అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత దానిపైన పిస్తా సాస్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేశాడు. ఆ తర్వాత దానిపైన కొంచెం కునాఫాని వేసి మళ్ళీ కొంచెం పిస్తా సాస్ని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేశాడు. ఆ తర్వాత 2 టైప్ ఆఫ్ చాక్లెట్ సాసెస్ని అయితే వేశాడు. ఒకటి వచ్చేసి నటెల్లా సాస్, ఇంకోటి వచ్చేసి కిండర్ సాస్. మనోడు చాలా సీరియస్గా ప్రిపేర్ చేస్తున్నాడు కదా, చాలా ప్యాషన్తో చేస్తున్నాడు అనిపిస్తూ ఉంది. ఫైనల్గా మళ్ళీ కిండర్ చాక్లెట్ సాస్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే పైన డిజైన్ అయితే వేస్తూ ఉన్నాడు. ఓవరాల్గా అంబలి మిక్స్ అనే డెజర్ట్ అయితే ఈ విధంగా ఉంది. వావ్, సూపర్గా ఉంది కదా. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, సూపర్గా ఉంది. ఫుల్ చాక్లెట్ ఫ్లేవర్, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాడు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇండియాలో ఇలాంటి డెజర్ట్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసింటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి డెజర్ట్స్ని అయితే రోజు అయితే మనం తినలేము. చాలా షుగరీ ఫుడ్, హై షుగర్ ఇంటేక్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. తింటూ ఉంటే ఒక ఆలోచన అయితే వచ్చింది, మనం కూడా ఇలాంటిది ఒక ఫ్రాంచైజ్ తీసుకొని ఇండియాలో స్టార్ట్ చేయొచ్చు కదా అని. బాక్స్ పైన కనిపిస్తున్న దుబాయ్ చీజ్ బాంబ్ అయితే నెక్స్ట్ టైం ట్రై చేసి ఎలా ఉందో వీడియో తీసి పెడతా. I hope you guys like this video. Thank you guys for watching.